ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయానికి ఉత్తర భాగాన ఉన్న స్థలంలో రహదారి, మురుగు కాల్వ విస్తరణ పనులు ఆలయ అధికారులు చేపట్టారు. ఈ విస్తరణ పనుల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన శ్మశాన వాటికలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయా సంఘాలు పనులను అడ్డగిస్తూ ఆందోళనకు దిగారు. రహదారి విస్తరణ చేపడితే శ్మశాన వాటికలు తొలగించాల్సి వస్తుందని, పూర్వకాలంగా కాపాడుకుంటూ వస్తున్న శ్మశాన వాటికలు లేకుండా పోతే తమ పరిస్థితి ఏమిటని వారు ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పనులు ఆపేసి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అక్కడే టెంటు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు కుల సంఘాలు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయానికి ఉత్తర భాగాన ఉన్న స్థలంలో రహదారి, మురుగు కాలువ విస్తరణ పనులు ఆలయ అధికారులు చేపట్టారు. ఈ విస్తరణ పనుల వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన శ్మశాన వాటికలకు నష్టం జరిగే అవకాశం ఉందని ఆయా సంఘాలు పనులను అడ్డగిస్తూ ఆందోళనకు దిగారు. రహదారి విస్తరణ చేపడితే శ్మశాన వాటికలు తొలగించాల్సి వస్తుందని, పూర్వకాలంగా కాపాడుకుంటూ వస్తున్న శ్మశాన వాటికలు లేకుండా పోతే తమ పరిస్థితి ఏమిటని వారు ఆలయ అధికారులను ప్రశ్నిస్తున్నారు. పనులు ఆపేసి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. అక్కడే టెంటు ఏర్పాటు చేసుకుని నిరసన కొనసాగిస్తున్నారు కుల సంఘాలు. ఈ కులాలందరికీ కూడా ఇక్కడ శ్మశాన వాటికి ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక 20 సెంట్లు 10 సెంట్లు దాన్ని రోడ్డు వేయటం వల్ల చివరికి ఒక 5 సెంట్లు కూడా మిగట్ల. కనుక దయ ఉంచి మైత్రి చేసే రోడ్డుని కొంచెం యువతలో జరపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. శ్మశానం ప్లేస్ పోతే వాళ్ళకి చనిపోతే ఎవరన్నా అక్కడ పెట్టుకోవడానికి కూడా ఇల్లు అక్కడ పోయింది. ఒకసారి వచ్చి మీరు ఆ ప్రదేశాన్ని పరిశీలించి మీరు తగిన న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఈ కులాలందరికీ కూడా ఇక్కడ శ్మశాన వాటికి ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా ఒక 20 సెంట్లు 10 సెంట్లు దాన్ని రోడ్డు వేయటం వల్ల చివరికి ఒక 5 సెంట్లు కూడా మిగట్ల. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గాలిబ్, చెప్పండి. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయ అభివృద్ధిలో భాగంగా ఆలయానికి ఉత్తర భాగాన ఉన్న స్థలంలో రాధాని, మురుగు కాల్వ విస్తరణ పనులైతే ఆలయ అధికారులు అయితే చేపడుతున్నారు. ఆ పనుల వల్ల నష్టం కలుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాలకు చెందిన కుల సంఘాలు అయితే ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయం వద్ద స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రధానంగా ఆలయ తూర్పు భాగాన శ్మశాన వాటిక వద్దు అంటూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల సంఘాలు ఆందోళన జరిగాయి. అంటే అమ్మవారి ఆలయం అభివృద్ధి పేరుతోని తమ గృహాలు అట్లాగే శ్మశాన వాటికలు తీసివేస్తున్నారు అనేది మాత్రం ప్రధానంగా కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనకు దిగాయి. ప్రధానంగా ఏదైతే ఉందో ఆలయానికి సంబంధించిన అధికారులు తొలగింపు చేస్తున్న నేపథ్యంలో వాళ్ళని అడ్డుకున్నారు. గృహాలు తొలగించేందుకు వచ్చిన జేసీబీలను కుల సంఘాలకు సంబంధించిన నేతలతో పాటు స్థానికులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. అయితే తమకు సమాచారం తెలపకుండానే తమ గృహాలు తొలగిస్తున్నారనేది మాత్రం ప్రధానంగా బాధితులు ఆరోపిస్తున్నారు. శ్మశాన వాటిక టెంటు ఏర్పాటు చేసుకుని మరి కుల సంఘాలందరూ కూడా ఆందోళన దిగిన పరిస్థితి కనబడుతుంది. ఆలయ అభివృద్ధి చేసేందుకు మైత్రి రోడ్ లో జత చేసేందుకు ఇంజనీరింగ్ అధికారులతోని మార్కింగ్ సంబంధించిన ముద్రను ఆలయ అధికారులు చేశారు. అయితే జేసీపీ సాయంతో తొలగించడంతో దీన్ని పూర్తిగా స్థానికులు అడ్డుకోవడం జరిగింది. ప్రధానంగా ఆలయ అధికారుల తీర్పుపై పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం స్థానికులు చేయడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారుతాం. జేసీబీల సాయంతో అక్కడ ఉన్న గృహాలతో పాటు శ్మశాన వాటికి తొలగించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. దీన్ని స్థానికులు అడ్డుకోవడంతో పాటు వాటికి సంబంధించిన కుల సంఘాలు కూడా ప్రవేశించడంతో ఒకసారిగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రస్తుతం స్థానికులతోని దాంతో పాటు కుల సంఘాలకు సంబంధించిన నేతలతోని ఆలయ అధికారులు చర్చిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. అయితే గతంలోనే ఇందుకు సంబంధించిన నోటీసులు ఇచ్చాము, వీళ్లకు ప్రత్యాయ మార్గాలు కూడా చూపిస్తున్నాం. కావాలని చెప్పే కొందరు ఈ విధంగా ఆందోళన దిగుతారని మాత్రం ఆలయ అధికారులు చూస్తే తమకు
హామీ ఇచ్చి అందుకు సంబంధించిన ప్రత్యామ్నాయంగా గృహాలు నిర్మించిన తర్వాతే తొలగించాలనేది మాత్రం బాధితులు చెప్తున్నారు. ఓవరాల్ గా ఇరుపక్షాలకు సంబంధించిన వాదనలు ప్రక్షోభాదులతోని పరిస్థితి మాత్రం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు రంగప్రవేశం చేశారు. స్థానికులతోని ఆలయ అధికారులు ప్రస్తుతం చర్చిస్తూ ఉన్నారు. రైట్ గాలిబ్, థ్యాంక్ యూ. స్వామి ఇక్కడ నుంచి ఒక పాప అబ్బాయి 3 అబ్బాయి ఇలా అన్నీ ఇంకా ఎకలాంగ స్వామి. ఆ పిల్ల ఉన్న ఒక రేగులీలు స్వామి, ఆ రేగులీలు కూడా పడేసినారు స్వామి. ఆ నుంచి స్వామి మళ్ళీ మా సమాధులు స్వామి 10 కులాల సమాధులు ఉన్నాయి స్వామి. మా కులాల సమాధులు మొత్తం ఆ దరికాలు తీసేస్తున్నారు స్వామి. ఆ దరికాలు తీసేస్తున్నారు స్వామి. స్వామి మిమ్మల్ని మమ్మల్ని ఇట్లా చేస్తాడు స్వామి. ఇల్లు మొత్తం పడేశారు. అమ్మవారి తల్లి గుళ్ళు కట్టుకుని ఆ తల్లిని గుళ్ళు కన్నా పడేశారు. మీరే ఎవరైనా ఏదైనా మీరే చెప్పండి. మాకు జాని చోట్ల అవుతుంది, మీ ఆడబతుకుతాం చెప్పండి అయ్యా. మీ ఏదైనా ఇట్లా చోట్ల మాకు సమాధులకు వెళ్ళి చోట్లు ఎన్ని పోతుంది. మీ సమాధి సచ్చినా రేపు ఒకరు పెట్టుకోవటానికి మీరే చేసి చదివేసి చెప్పండి తల్లి, మీరే ఇవ్వాలి.